చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఆశ్రితని జూ పార్క్ తీసుకెళ్లాలని. సో ఇవాళ టైం కుదిరింది. ఆశ్రితకి అనిమల్స్ అంటే చాలా ఇష్టము. మెయిన్ గా లయన్, టైగర్ అంటే పిచ్చి అన్నమాట. ఎప్పుడు చూసినా టైగర్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటది. ఈమె హ్యాపీనెస్ లో పడి నేను వీడియో రికార్డ్ చేయడమే మర్చిపోయినా. కొన్ని క్లిప్స్ తీసుకున్న అనిమల్స్ వి. సో అవే క్లిప్స్ యాడ్ చేస్తాను. మెయిన్ గా మేము వచ్చింది లయన్, టైగర్ చూడడానికి కాబట్టి స్ట్రేట్ గా సఫారీకి వెళ్ళిపోయినాము. మీరు మీ పిల్లలతో కనుక జూ పార్క్ కి వెళ్తే ఫస్ట్ సఫారీకి వెళ్ళిపోండి. ఎందుకంటే 4:30 వరకే టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోతుంది. మా ఇంటి నుండి జూ పార్క్ కి 10 మినిట్స్ మాత్రమే. ఎలిఫెంట్స్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆశ్రిత. తను ఫస్ట్ టైం జూ కి వస్తుంది కాబట్టి డాగ్ హ్యాండ్ బ్యాగ్ వేసాను అండ్ ఎలిఫెంట్ డ్రెస్ వేసుకుంది. ఫైనల్లీ బస్ లో కూర్చున్నాము టైగర్ ని ఇంకా లయన్ ని చూడడానికి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టైగర్ ని ఇంత దగ్గర నుంచి చూస్తా అని. నా లైఫ్ లో ఫస్ట్ టైం అన్నమాట ఆశ్రిత గాడు ఇంకా నేను ఇంత దగ్గర నుంచి టైగర్ ని చూడడము. మేమున్న బస్ ముందు నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఆశ్రిత టైగర్ ని చూసింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎట్ ద సేమ్ టైం షాక్ అయింది. ఇంత దగ్గర నుంచి చూడడము తనకి ఫస్ట్ టైం కదా. ఇన్ని డేస్ ఫ్లాష్ కార్డ్స్ లో చూసింది యానిమల్స్ అండ్ ఒక్కసారి ఫోన్ లో కూడా చూసింది. సో దగ్గర నుంచి చూసే వరకు ఆమెకి అర్థం కాలేదు. సఫారీ అయిపోగానే ఇంకా మేము బయట కొన్ని యానిమల్స్ చూయించినాము. మేమైతే హ్యాపీ. ఆశ్రితకి అన్ని యానిమల్స్ కవర్ చేసినాము. జూ నుండి డైరెక్ట్ గా మంత్రా మాల్ కి వచ్చేసినాము. ఇది అత్తాపూర్ లో ఉంది. మాకు చాలా ఆకలి వేసింది. మెక్డానల్డ్స్ కనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళేసి చికెన్ బర్గర్, కేఎఫ్సి చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్ తిన్నాము. బయటికి వచ్చి 2 hours అవుతుంది. ఏడుపులు లేవు, నిమ్మలంగా ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అట్లీస్ట్ వీకెండ్స్ లోనైనా మీ పిల్లల్ని బయట తిప్పండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రిలాక్స్ అవుతారు. మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యు ఆల్. పాపం ఆశ్రిత గాడు బాగా టైర్డ్ అయిపోయింది. ఇంకా మంచిగా పడుకుంది. మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. టైం వచ్చేసి 7 అయిపోయింది. నా బిడ్డ చెప్పింది గుర్తుంది కదా. నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.